ఈ మధ్య కాలంలో పీసీఓడి అని చాలా వింటున్నాం. సో ఈ పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి చాలామందికి. అందుకనే చాలామంది ఆడవాళ్ళు అమ్మ మాకు పీసీఓడి ఉంది, పిల్లలు అందుకని పుట్టట్లా, డిలేడ్ సైకిల్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ రోజులకి సైకిల్స్ రావట్ల పీరియడ్స్ అని చెప్పి స్ట్రెస్ అవుతున్నారు. సో ఎవరైతే ఫస్ట్ 1 year పెళ్ళైన తర్వాత ప్లాన్ చేశారో ప్రెగ్నెన్సీ వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్షన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఫస్ట్ బెటర్ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి. వాళ్ళు మీకు కొంచెం ఫస్ట్ ఏంటంటే స్కాన్ చేస్తారు, అసలు నిజంగా మీకు పీసీఓడి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది పీసీఓడి అని అనుకుంటా POR అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్, చాలా ఎగ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి డిలేడ్ సైకిల్స్ వస్తాయి. సో మీరు నిజంగా పీసీఓడియా లేదంటే వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ క్లారిఫై చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ పీసీఓడి అంటే ఏంటి అంటే ఆడవాళ్ళు పుట్టుకతో చాలా ఎగ్స్తో పుడతారు, మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో. సో ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చేటప్పటికి అవి హండ్రెడ్స్కి తగ్గిపోతాయి. ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వస్తూ ఉంటాయి. కానీ ఈ పీసీఓడి పేషెంట్స్కి చాలా ఎగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. నార్మల్గా వీళ్ళకి ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ హై రేంజ్లో ఉండటం వల్ల అండ్ FSH LH రేషియో ఆల్టర్ అవ్వటం వల్ల వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వటం అంటే ఓవ్యులేషన్. సో ఓవ్యులేషన్ అనేది నార్మల్ ప్రాపర్ టైంలో అయితే, ఎగ్ అనేది రిలీజ్ అయితే, ఎగ్ అనేది మన ట్యూబ్లోకి వెళ్తే అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ స్పర్మ్ అనేది ఎగ్ని మీట్ అవ్వకపోతే ఆ మంత్ మీకు రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ అన్నా వస్తుంది, లేదంటే పీరియడ్ అన్నా వస్తుంది అనమాట. సో ఓవ్యులేషన్ అవ్వదు పీసీఓడి పేషెంట్స్. ఇది ఎందువల్ల అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండటం వల్ల కూడా ఈ ఆండ్రోజన్ అనే హార్మోన్ ఎలివేట్ అయిపోయి మనకి ఓవ్యులేషన్ జరగదు. అండ్ ఈ పీసీఓడి పేషెంట్స్ ఎక్కువ మంది బాగా ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల కూడా, ఈ ఒబెసిటీ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ జరగటం, దానివల్ల కూడా మనకి ఓవ్యులేషన్ అనేది జరగదు అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లారిటీగా నిజంగా పీసీఓడి ఉందా లేదా తెలుసుకొని, అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయో లేదో కూడా తెలుసుకొని, పీసీఓడి ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని చూసి అసలు ఎందుకు మీకు ఇంత ఇర్రెగ్యులర్ సైకిల్స్, నార్మల్గా ఫస్ట్ సింపుల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తారు. డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీ ఫుడ్ ఇంటేక్ నార్మలైజ్ చేసుకోండి. అంటే ఎక్కువగా హై ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినద్దు, షుగర్స్ ఎక్కువ తీసుకోవద్దు, ఈ లైఫ్ స్టైల్ అండ్ స్మోకింగ్ డ్రింకింగ్ ఏమన్నా ఉంటే అవి తగ్గించండి, ఇవన్నీ చెప్తారు. అప్పటికి మీకు అవ్వకపోతే అప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫస్ట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒక్కోసారి షుగర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, పీసీఓడి తగ్గించడానికి అండ్ వెయిట్ రిడక్షన్ గురించి ఆబ్వియస్గా చెప్తారు. అవ్వకపోయినప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్ అంటారనమాట. నిజంగా కప్పులు ఇంకా టైం లేదు, స్టార్ట్ చేయాలి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అన్నప్పుడు వాళ్ళకి పీరియడ్ వచ్చేటట్టు చేసి, పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే థర్డ్ డే నుంచి వాళ్ళకి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫాలికల్ అనేది పెరగటానికి అనమాట. ఎప్పుడైతే ఫాలికల్ పెరిగిందో అప్పుడు ఓవ్యులేషన్కి ఒక ఇంజెక్షన్ ఇస్తే అప్పుడు మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఓవ్యులేషన్ అయిన తర్వాత ఆబ్వియస్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. సో ఎవరైతే ఇమీడియట్గా అయిపోవాలి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది ట్రై చేస్తారు. లేదు టైం ఉన్న వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పి అవ్వకపోతే అప్పుడే ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది చేస్తాం. అండ్ ఇలాంటి కపుల్స్ పీసీఓడి నిజంగా మీకు ఓన్లీ పీసీఓడి ఫ్యాక్టర్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోతే దానికి ఇట్లా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వైఫ్లో పీసీఓడి ఉంటుంది, హస్బెండ్ స్పర్మ్ బాగోపోవటం, లేదంటే వైఫ్లోనే ట్యూబ్స్ బ్లాకేజ్ ఉండటము, ఇలాంటివి ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఆబ్వియస్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉందనుకోండి, ఆబ్వియస్గా మన ట్రీట్మెంట్ మారిపోద్ది 100% IVF. అండ్ ఇంకొకటి ఓవ్యులేషన్ ఇండక్షన్లో కూడా ఒక్కొక్కసారి మనం ఎంత ఇంజెక్షన్స్ ఇచ్చినా వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక్కోసారి కొంతమంది పేషెంట్స్కి, ఈ పీసీఓడి పేషెంట్స్కి ఎగ్ అనేది రప్చర్ అవ్వదు. దాన్ని లుటినైజ్డ్ అన్రప్చర్డ్ ఫాలికల్స్ అంటారనమాట. సో అది ఎందువల్ల వచ్చింది ఆ టైంలో, ఎందుకు అంటే మనకి హార్మోన్స్ అనేవి సేమ్ ఉంటాయి, ఏంటి ఫాలికల్ రిలీజ్ అయినట్టు, కానీ ఫాలికల్ అయితే రప్చర్ అవ్వదు అనమాట. సో ఎందువల్ల అనేది మనం హార్మోన్స్ టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సైకిల్లో కూడా అదే రిపీట్ అవుతుందా లేదా చూసుకొని ట్రిగర్ ఇంజెక్షన్స్ మార్చుకొని ఇట్లా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ బెటర్గా వస్తుంది. అండ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ చేయించుకున్న ప్రెగ్నెన్సీ రాకపోతే, హస్బెండ్ ఫ్యాక్టర్ ఏ ఫ్యాక్టర్ లేకపోతే
ఫర్దర్గా మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయన్నమాట. సో పీసీఓఎస్ ఉంది అని స్ట్రెస్ అవ్వకుండా అసలు నిజంగా పీసీఓఎస్ ఉందా, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ క్లారిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఇంకా దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.